హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారు బజాజ్ పల్సర్ N160 డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ సంబంధించినటువంటి రివ్యూ చేయమని. ఈ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందనే దాని గురించి చాలామందికి క్యూరియాసిటీ ఉందన్నమాట. సో దాని గురించి చెప్తాను. అలాగే పర్ఫార్మెన్స్ ఏంటి, అలాగే మైలేజ్ ఎంత వస్తుంది, ఈ ఫీచర్స్కి ఈ ప్రైస్కి సూట్ అవుతుందా లేదా అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. మరీ ముఖ్యంగా ఫ్యామిలీకి ఎంతవరకు సూట్ అవుతుంది అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ గైస్, ఇలాంటి మంచి కంటెంట్ ఎప్పుడు తీసుకొస్తూ ఉంటాను కదా. సో ప్లీజ్ మీరు చేయాల్సినటువంటి కింద సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే పక్కన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడికి వచ్చి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. సో మ్యాక్సిమం రిప్లై ఇంకా ట్రై చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా ఈ రివ్యూ అయితే మనం చూద్దాం. బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీట్ విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,64,000 రూపాయలుగా ఉంటుంది. దీంట్లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉన్న వేరియంట్ కూడా ఉంది. అది వచ్చేసరికి మీకు 1,61,000కి లభిస్తుంది అన్నమాట. సో 3,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో మీరు పొందేది ఏదైనా ఉందంటే ఈ సింగిల్ సీట్ N160లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్లో బ్యాక్ సైడ్ వీల్కి కూడా మీకు ఏబిఎస్ అప్లై అవ్వడం. దీనివల్ల ఏమవుతుందంటే ప్యానిక్ బ్రేక్స్ చేసినప్పుడు ఫ్రంట్ బ్యాక్ వీల్స్ రెండూ కూడా మీకు లాక్ అయిపోవు కాబట్టి స్కిడ్ అయి పడిపోయే ఛాన్సెస్ అయితే ఉండవు. మీరు ఫ్యామిలీ కోసం ఎక్కువ ఈ వెహికల్ని యూస్ చేస్తుంటారు కాబట్టి మీ ఫ్యామిలీకి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొటెక్షన్ అయితే ఆఫర్ చేస్తుంటుంది. దట్టు సింగిల్ సీట్తో వస్తుంది కాబట్టి కంఫర్టబుల్ రైడ్స్ అయితే విత్ ఫ్యామిలీతో కలిపి మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఫ్యామిలీకి వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్. అండ్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే టాప్ ఎండ్ వేరియంట్ ఉంది కదా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ విత్ USD మోడల్, దానికి వచ్చినంత పర్ఫార్మెన్స్ అయితే దీనికి రాదను నా ఒపీనియన్. కంపెనీ క్లైమ్ చేసాం 16 PS పవర్ 14.65 Nm టార్క్ అనే చెప్తుంది, కానీ బట్ నేను రైడ్ చేసినప్పుడు నాకు అంత పవర్ఫుల్గా అనిపించలేదు. సో మనకి లో పవర్ మోడ్లో దీని యొక్క పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళు ట్యూన్ చేయడం జరిగింది. దట్స్ వై ఇది కొంచెం మైలేజ్ ఎక్కువ వస్తుంది అనమాట కంపేర్ టు ద టాప్ ఎండ్ వేరియంట్. సో ఇక్కడ మనకి 55 kmpl మైలేజ్ మీకు పొందిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టార్క్ కావచ్చు, పవర్ కావచ్చు, మీకు అంత హెవీగా RPMలో అయితే లేదన్నమాట. సో దట్స్ వై ఇది మీరు పర్ఫార్మెన్స్ని మీరు బేస్ చేసుకొని కొంటాను, నాకు మంచి పర్ఫార్మెడ్ వెహికల్ కావాలి, ఫ్యామిలీ కూడా కావాలంటే అన్ని రెండు కావాలంటే కుదరదు. టాప్ ఎండ్ వేరియంట్ తీసుకొని పర్ఫార్మెన్స్ కోసం అయితే మాత్రం డీసెంట్ పర్ఫార్మర్గా ఫ్యామిలీ కోసం ఉపయోగించుకునే వెహికల్గా చూస్తుంటే మాత్రం ఈ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వెహికల్ని అయితే మాత్రం సింగిల్ సీట్లో మీరు 1,63,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో హ్యాపీగా కొనొచ్చు. అంతవరకు అయితే నేను చెప్పగలను. ఇక కొన్ని కీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్లో మనకి 300 mm డిస్క్ బ్రేక్ విత్ 100 సెక్షన్ టైర్తో వస్తుంది. 17 ఇంచ్ వీల్ అన్నమాట, ట్యూబ్లెస్ టైరు. అలాగే ఫ్రంట్లో 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో వస్తుందన్నమాట. ఫ్రంట్ లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, ఒక స్ట్రీట్ ఫైటర్ లెక్కలో ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ మనం గమనించినట్లయితే 130 సెక్షన్ టైర్ అన్నమాట. అలాగే ఓపెన్ టైప్ చైన్ డ్రైవ్ తోటి ఆఫర్ చేస్తూ ఉన్నారు. 17 ఇంచ్ వీల్ ఇది కూడా. సో వైడర్ టైర్ ఆఫర్ చేస్తూ ఉన్నారు కాబట్టి, అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి డిస్క్ బ్రేక్ కాంబినేషన్ ఉంది కాబట్టి విత్ రోడ్ గ్రిప్ తోటి ఈ 130 సెక్షన్ టైర్ ఏం చేస్తుందంటే మీరు బ్రేక్ కొట్టినప్పుడు మీకు ఒక సెక్యూర్ బ్రేకింగ్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటుంది. మీరు ఫ్యామిలీతో రైడ్ చేస్తున్నప్పుడు సడన్ ప్యానిక్ బ్రేక్స్ కొట్టాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ వెహికల్ మిమ్మల్ని చాలా అంటే చాలా మంచిగా అయితే మాత్రం గమ్యానికి చేరుస్తుంది అనమాట. బ్రేకింగ్ వైజ్ అయితే మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఎప్పుడు కూడా సేఫ్టీ వైజ్ మనం మర్చిపోకూడనటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. సో ఆ విషయంలో మాత్రం ఇది మీకు ఫ్యామిలీకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కాబట్టి హ్యాపీ కొనుగోలు చేయొచ్చు. ఆ 3,000 రూపాయలు పెట్టుకొని మీరు ఈ వెహికలే తీసుకోండి. ఆ 3,000 రూపాయలు తగ్గించుకొని 1,61,000కి సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉన్న వెహికల్ తీసుకోవడం ఉత్తమం కాదని నా ఒపీనియన్. ఇంకా కొన్ని కీ ఫీచర్స్ విషయానికి వస్తే ఈ వెహికల్లో మెయిన్ అట్రాక్షన్ సింగిల్ సీట్ అన్నమాట. సో కొంచెం స్పోర్టర్ వైబ్స్ ఉన్నటువంటి వెహికల్కి సింగిల్ సీట్ ఇవ్వడం అనేది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అలాగే ఇంకొక కీ ఫీచర్ మెటల్ ట్యాంక్ ఆఫర్ చేయడం. సో ఈ రోజుల్లో మనం అంతా ఫైబర్ ప్లాస్టిక్ ట్యాంక్స్ చూస్తున్నాం. బిల్డ్ క్వాలిటీ వైజ్ ఇది మాత్రం మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది ఈ ప్రైస్ సెగ్మెంట్లో. అలాగే సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అయితే ఉంటుంది. ఆ హ్యాండిల్ బార్ని మనం పట్టుకున్నప్పుడు కొంచెం దాని మీద లీన్ అవుతాం, స్పోర్టియర్గా అనిపిస్తుంది అన్నమాట కొంచెం. అలాగే మనకి డిజిటల్ కన్సోల్ ఆఫర్ చేస్తూ ఉంటారు. మనకి ఇక్కడ క్లాకు, టాకోమీటరు, స్పీడోమీటరు, బ్లూటూత్ కనెక్ట్ అయిన తర్వాత ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్, అలాగే మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ కావచ్చు. అలాగే మనకి ఇక్కడ క్లాక్ కనిపిస్తూ ఉంటుంది. రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ. అలాగే సైడ్న కొన్ని సింబల్స్ మీరు చూడొచ్చు. మాల్ ఫంక్షన్ లైట్స్, ABS, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైటు, న్యూట్రల్, లో ఫ్యూల్ ఇండికేటర్ ఇలా కనిపిస్తూ ఉంటాయి. సో బ్రైట్నెస్ లెవెల్స్ అయితే మాత్రం మరీ హెవీ లైట్లోకి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది పడినట్టు ఉంటుంది, కానీ అదర్వైజ్ ఓకే. ఇక సైడ్ ఇండికేటర్ లైట్స్ మినహాయించి మెయిన్ హెడ్ ల్యాంప్, ప్రొజెక్టర్ LED అండ్ పైలట్ ల్యాంప్స్ లాగా చూడటానికి లుక్ చాలా బాగుంటుంది ఫ్రంట్ లుక్. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే జ్యువెల్ కట్ పల్సర్ నేక్డ్ LED టెయిల్ ల్యాంప్ అయితే మీరు చూడొచ్చు, చాలా బాగుంటుంది లుక్ వైజ్ అయితే. ఈవెన్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయినా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయినా సేమ్ ఇంజన్ వైజ్ వస్తుంది అనమాట. నేను ఆల్రెడీ సింగిల్ ఛానల్ ఏబిఎస్ని రైడ్ చేశాను. సో రైడ్ రివ్యూ చూడాలనుకుంటే పర్ఫార్మెన్స్ గురించి అక్కడ క్లియర్గా మాట్లాడాను. ఆ వీడియో ఎండ్ కార్డ్స్లో వదిలిపెడతాను చూడండి.
సో ఇంజన్ చాలా లో పవర్ మోడ్లో ట్యూన్ చేశారు కాబట్టి మీకు ఆల్మోస్ట్ నేను ఇందాక చెప్పినట్లు 55 కిలోమీటర్ల మైలేజ్ని దృష్టిలో పెట్టుకొని కొనుగోలు చేయండి. అలాగే 165 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అన్నమాట ఇది. అండ్ ఫైనల్గా ఈ వెహికల్ ఎవరు కొనాలి అని అంటే ఎవరైతే సేఫ్టీకి పెద్దపీట వేస్తారు చూడండి, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ని నా ఫ్యామిలీ కోసం కొనుగోలు చేయాలని చూసే వాళ్ళకి ఈ ప్రైస్ అనేది అంత హెవీ ప్రైస్ అయితే కాదు, కొనుగోలు చేయొచ్చు. పెట్టే ప్రైస్కి వ్యాలిడ్ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంది. లుక్స్ వైజ్ కావచ్చు, ఫీచర్స్ వైజ్ కావచ్చు, ప్రైస్ కావచ్చు, వర్తి వెహికల్ అనమాట, వాల్యూ ఫర్ మనీ వెహికల్. సో హ్యాపీగా కొనుగోలు చేయొచ్చు. ఇది నా కంక్లూజన్ ఈ వెహికల్ మీద. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.